శ్రీధర శివరామ దీక్షిత స్వాముల వారికి గురుదేవం మహాదేవం పూర్ణబోధ ప్రబోధకం పూర్ణానంద వంకాయరనార్య పాదసేవితం శ్రీ నిచ్చిలాంబగుల్ల ఆకాశమ్మ సమేత శ్రీ నిచ్చిలానందగుల్ల అప్పారవార్య సద్గురుభ్యో నమో నమః. శ్రీ నిచ్చిలానందగుల్ల అప్పారవార్య పాదసేవితం శ్రీ కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమః. ఈరోజు నిన్నటి నుండి కూడా ఈ ఉమామహేశ్వరం గ్రామంలో శ్రీ అచలానంద పిల్లి అప్పలస్వామి ఆర్యులు వారి యొక్క అచల గురు మందిరములో నిన్న మధ్యాహ్నం నుండి మొట్టమొదటగా మనము ఊరేగింపు కానీ లేక ఉదయాన్నే గురు పూజ మహోత్సవ కార్యక్రమం కానీ శ్రీ అచల బోధాచార్య బెంపల్లి గడ్డియార్యులు వారికి 100వ వార్షికారాధన కార్యక్రమము మొట్టమొదటగా మనం ప్రారంభించుకున్నాం. ఇక నుండి మహనీయులు ఎందరో ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారికి తోచినట్లు వారు జరిపిస్తూ ఉంటారు. మొట్టమొదటగా మరి ఆ నాయన గారికి 100వ వార్షికారాధన ఈ పూర్తయింది కాబట్టి ఈ 100వ వార్షికారాధన కార్యక్రమాన్ని మన వీరవల్లి గ్రామంలో అలాగే మన ఉమామహేశ్వరపురంలో అలాగే కోటేశ్వర దుర్గాపురంలో గడ్డి తాత గారికి మొట్టమొదటగా ఈ యొక్క గురు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఆయనకే అర్పితం చేయాలనే ఉద్దేశంతో నిన్న నగర సంకీర్తన కానీ ఈరోజు ఉదయం మొట్టమొదటిగా గురు పూజ మహోత్సవ కార్యక్రమం కానీ నాయన గారికే మరి సమర్పించడం జరిగింది. కాబట్టి ఆ మహనీయులకి చిరసాష్టంగా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి నాయన అది ఊడిపోయింది. ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి అచలానంద పిల్లి అప్పలస్వామి ఆర్యుల వారికి అలాగే అమలానంద మరణాన రంగమాంబ తల్లికి సమరసానంద పప్పు నరసింహమూర్తార్యుల వారికి శ్రీ విమలానంద చిట్టాల వెంకటరత్నం ఆర్యుల వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ మరి ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి భావానంద నాగరాజ నాయన గారి దంపతులకి నమస్కరించుకుంటూ అలాగే వారి యొక్క శిష్య బృందం అందరూ కూడా చాలా మంచి ఆశయంతో గురుబోధ పట్ల గురుభావం పట్ల గురు ధర్మం పట్ల గురు సేవ పట్ల అంకిత భావంతో ఎంతో శ్రమించి వారు కూడా ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండి వారందరూ కూడా భాగస్వాములైనందుకు వారందరికీ పేరు పేరున కూడా ఆ సద్గురుమూర్తి శుభాశీస్సులు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ మరి అలాగనే ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు పూజ్యులు మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి మహనీయులు శ్రీమద్ బృహద్వాసిష్ట శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు శ్రీ అభయానంద చిట్టెటు కోదండరామయ్యార్యులు వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ అలాగనే మన జాతీయ ప్రచార కమిటీ గౌరవ అధ్యక్షులు దాసానంద తిమ్మప్ప స్వామి ఆర్యులు వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ మరియు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మహనీయులు ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అలాగే భూమానంద పాలకొండ అప్పన్నార్యులు వారికి మరి ఈ యొక్క ప్రచార కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి పూర్ణామ సంబంగి లక్ష్మీ తల్లి గారికి మరియు మన ప్రచార కమిటీ
ప్రధాన సలహాదారులైనటువంటి మన సమిష్టి బోధానంద మిత్తన చంద్రశేఖర దీక్షితుల వారి యొక్క పాదపద్మములకి నమస్కరిస్తూ ఇంకా మహనీయులు ఉన్నారు. వారందరూ మనకి ఇప్పుడే ప్రత్యేకంగా మన హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి సోదరులు శ్రీ మరి ఆధ్యాత్మిక సేవారత్న మిట్టపల్లి కృష్ణమూర్తి ఆర్యులు ఎంతో గురుసేవ ధురంధరుడు. వారి యొక్క కార్యక్రమాలకి మనము పోయినాము. చాలామంది కూడా చాలా అద్భుతంగా మంచి గురుసేవ భావము అంకితంతో చేస్తారా ఏ కార్యక్రమం చేసినా. వారికి మా శ్రీదేవమ్మ తల్లి గారికి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందరూ ఇన్ని మాటలు చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ అందరి పరిచయ వేదికని ఒక్కసారిగా మనమే తెలియజేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మన అందరి పేర్లు కూడా స్మరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతో కాలం నుండి మరి ఈ కార్యక్రమానికి రావాలనుకున్నా రాలేకపోవడము, ఈరోజు విచ్చేసినటువంటి శ్రీ మరి గోపాల్జీ నాయన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, పోళ్ళ రాంబాబు నాయన్ గారు మహనీయులు, మనందరికీ కూడా ఆదర్శమూర్తులు. వీరందరూ ఎంతో గురుసేవలో తరించినటువంటి మహనీయులు కాబట్టి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ సదవకాశం కల్పించినటువంటి మనందరికీ చూడండి, ఉదయం నుండి నిన్న నగర సంకీర్తన, రాత్రి విషయ నిర్ణయ సభ అనుకున్నాము. కానీ వేదాంత అతీత అచల మహాసభ కంటే ధీటుగా ఉన్నతమైనటువంటి మరి భావనతో ఆ సభ కార్యక్రమం అద్భుతంగా జరిపించారు. మన అధ్యక్షులు అభయానంద స్వామి వారి అధ్యక్షతన, మన మోహన్ రెడ్డి స్వామి వారి ఉపాధ్యక్షతన, మరి తిమ్మప్ప నాయన్ గారు గౌరవ అధ్యక్షతన, అలాగే మన పాల్కొండప్ప నాయుడు వారి యొక్క సర్వాధ్యక్షతన చాలా చక్కగా అద్భుతమైనటువంటి ప్రబోధనలు మనకు అందించారు. కాబట్టి అమ్మ దయచేసి మీరెవరూ కూడా మాట్లాడకూడదు, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దో బ్రహ్మ ఉచిత అన్నారు పెద్దలు. కాబట్టి మనం ఏ పని చేసినా, ఏ మాట విన్నా, ఏం చేసినా గురుబోధ అంటే మహత్తరమైనటువంటిది. చూడండి, నిన్నటి నుండి కూడా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఏమన్నారు? విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్ధికాంతం అగోచరం అని చెప్పారు కదా. కానీ ఈ విద్య ఎలాంటిది అంటే బ్రహ్మ విద్య కాదురా నాయనా, బ్రహ్మ విద్యకి కూడా అతీతమైనటువంటిది. అంటే వార్ధికం అంటే ఇంద్రియాలకి అతీతమైనటువంటిది, మనసుకి గోచరము కానిది, ఈ అన్నిటికి కూడా అతీతమైనటువంటి భావన ఏదైతే గురుడు తెలియజేస్తాడో అటువంటి గొప్ప ధర్మాన్ని మనందరికీ కూడా ప్రబోధించే గురువుల చెంత చేరాము. కాబట్టి మనము అటువంటి గురువులు మనందరికీ కూడా చక్కని విషయాలు మనకి రాత్రి తెలియజేశారు. ఏమన్నారు? పరిపూర్ణమనగా ఏమిటి, ఎరుకనగా ఏమిటి అని కృష్ణప్రభులు మనకి చెప్తాడు ఒక మాట. గురువర పరిపూర్ణంబను ఎరుకను ఇవి రెండు ఎట్టి ఎరుకోద్భవమన్ ఎరోటనయ్యది ఈ ఎరుకను నేనెట్లు విడచే జరిగించుమనేను అట్లనే గురుడు ఎరిగింతుననేను చరణాధూలిని రెండు కరములు గొని తన శరమోన ధరాయించి శరణానే ఆశిషు ఎరిగించుమనేను అట్లనే గురుడు ఎరిగింతుననేను. చూడండి ఎంత చక్కని మాట చెప్పాడు కృష్ణప్రభులు. ఏం మాట చెప్పాడు మనకు? ఆయన భావం ఎంత అమోఘమైందో చూడండి. శిష్యుడు అంటున్నాడు, నాయన గురువరా పరిపూర్ణంబను ఎరుకను అంటే ఒకటి పరిపూర్ణం అన్నారు కదా, ఒకటి ఎరుకన్నారు. ఈ పరిపూర్ణ ఇవి రెండు ఎట్లు, ఇవి రెండు ఎట్లా ఉన్నాయి? పరిపూర్ణం ఎలాగుంది, ఎరుక ఎలాగుంది? ఎరుకోద్భవం ఎట్లనన్నా ఆ ఎరుక ఎలాగ ఉత్పన్నమయ్యింది? ఈ ఎరుకను నేను ఎట్లా విడిసేది? ఒక్కసారి తెలియజేయండి స్వామి గురుదేవా అని చెప్పి ఆయన స్మరించుకుంటూ ఆయన ప్రశ్నేసుకుంటూ ఆయనే గురువుని
ఆదర్శంగా తీసుకొని ఆయనే గురువుగా, ఆయనే శిష్యుడిగా మహత్తరమైనటువంటి ఆణిముత్యాల కవిత్వాన్ని మనకు అందజేశాడు మహనీయుడు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభు స్వాముల వారు. ఈరోజు అటువంటి గొప్ప మహనీయుడు మనందరికీ కూడా ఇస్తరాకులో అన్నం పెట్టి, కూరలో పెట్టి, పంచభక్ష పరమన్నాలు పెట్టి ఎలాగైతే వడ్డిస్తే మనము సులువుగా కూర్చొని తింటామో అంత సులువుగా ఈ యొక్క అతీతమైనటువంటి పరిపూర్ణ భావాన్ని, ఇందులో ఉన్నటువంటి ఎరిక, స్వస్థాన, స్వరూప, స్వలక్షణ స్వభావాలు కూడా ఎలాగ దీనిలో ఉత్పన్నమయ్యాయో, ఎలాగ ఎరుక పుట్టిందో, ఎలాగ ఎరుక పోతుందో, ఎలాగ ఎరుక నశిస్తుందో, ఈ ఎరుకని ఎట్లాగ గురుడు ఎరిగించాలో ఆ విధానాన్ని పొందుపరిచినటువంటి మహనీయుడు చక్కని మాట మన అందరికీ తెలియజేశాడు. ఏమన్నాడు? గురువర పరిపూర్ణంబను ఎరుకను ఇవిరండి ఎట్టు ఎరుకోద్భవమను ఎరుక జనిచోటనయ్యది. ఈ ఎరుక ఎక్కడి నుంచి జనిస్తుంది అంటే ఎక్కడి నుండి జనిస్తుంది? నీ నేత్రస్థానమునందే అది జనిస్తుంది, అక్కడే పుడుతుంది, అక్కడే దృశ్య ప్రపంచాన్ని చూస్తుంది, అక్కడే లీనమవుతుంది. కానీ ఎక్కడో ఉంటుందని వెతుకుతావేమో, ఇది ఎక్కడా లేదురా నాయనా, నీ స్వస్థాన స్వరూప స్వలక్షణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఎరుకను నేను ఎట్లా విడిచేది ఎరిగించమనను. అయితే ఇది స్వస్థానము, స్వరూపము, స్వలక్షణము, దీని యొక్క పుట్టుక ఇక్కడి నుంచి వచ్చింది కదా, దీన్ని ఎలాగ నేను విడవాలి, ఎలాగ విడవాలి, నేను ఎలాగ విడవగలను అని మళ్ళీ ఆయన కోచింగ్ చేసుకున్నాడు. ఏమంటున్నాడు? చరణా ధూనిని 2 కరములు గొనితని శరమున ధరించి శరణనే ఆ శిష్యుడు ఎరిగించమన్నాడు. నాయనా గురుదేవా, మీరే దిక్కు నాకు, నేను ఈ సంసార జంజాటంలో పడిపోయాను. ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అయినటువంటి ఈ యొక్క శాస్త్రవాసంలో, లోకవాసంలో, దేహవాసంలో, ఇలాంటి సామ్రాజ్యంలో మునిగిపోయాను నాయన. తాపత్రయాలు తగులుకొని ఉన్నాను నాయన. ఇటువంటి తాపత్రయాల నుండి నేను ఏ రకంగా విముక్తిని అవ్వగలను నాయన అని ఒక్కసారి మీ పాదములకు నమస్కరిస్తున్నాను, మీ చరణాలే నాకు గతి అని చెప్పి ఎంత నమ్రతమైనటువంటి భక్తితో అడుగుతున్నాడు చూసావా. చదువుతాము కానీ ఆ చదివే విధానంలో ఎంత నమ్రతమైనటువంటి విధానంతో ఆ గురువుని అడుగుతున్నాడు. ఏమని? చరణాధూళిని 2 కరముల గొనితని శిరమును ధరించి, చరణని నాయన మీరు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు, మీరే నాకు దిక్కు అని ఎరిగించమని అడుగుతున్నాడు. అప్పుడు ఆ గురుదేవుడికి అలాగ అడిగితే, అలాగ ప్రార్థిస్తే, అలాగ ఆ గురువు సన్నిధికి వెళ్తే, అలాగ ఆ గురువుని మనం వశపరుచుకుంటే అప్పుడు దయగలిగి గురుడు మనకి ఏం చెప్పాలో, ఎలాగ తెలియజేయాలో, ఎలాగ నువ్వు తెలుసుకోవాలో, ఎలాగ నీకు ఉన్నటువంటి తెలివిని నువ్వు విడనాడాలో దానిని తెలియజేస్తాడు గురువు. ఊరికే తెలియజేయడు ఎవడు కూడా. అందులో అమోఘమైనటువంటి గురుబాధ ఇది. ఎన్నో అందరూ కూడా పెద్దలందరూ చెప్తూ ఉంటారు, అనంత కోటి జన్మాన ఆత్మజ్ఞానం లభ్యతే అంటే ఎన్నో జన్మల తాలూకా పుణ్యం ఉంటేనే కానీ నాయన ఈ ఆత్మజ్ఞానం మనకి లభ్యం కాదని చెప్తారు. కానీ దీక్షితుల వారు ఏమంటాడంటే, ఆయన బాగా విశ్లేషణ చేసినటువంటి మహనీయుడు ఎవరు? శివరామ దీక్షితుల వారు. ఆయన ఏమంటాడంటే ప్రతిదాన్ని కూడా నిరసన చేసుకుంటూ వస్తాడు. ఎలాగ నిరసన చేసుకుంటూ వస్తాడు? ఒక కళలో ఏనుగులు, గుర్రాలు, రథములు, శానలు, శానాధిపతులు, అయోని సంభవమైన తనువులు ఎన్నో చెప్పడానికి సౌఖ్యం కాదు. ఆ ఆనందానికి అవధులు లేవు. అంత విపరీతమైనటువంటి, అంత అమోఘమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు ఆయన. ఏమని? అబ్బా ఏమి రాజభోగము నాది, అరే ఎంత అందమైనటువంటి పెద్ద పెద్ద ఏనుగులు, ఇటువంటి అందమైనటువంటి రాజసం కలిగినటువంటి గుర్రాలు, ఎంత అమోఘమైనటువంటి రథాలు, అరే నా వెనకతలు ఎంతమంది సేనలు, ఇంతమంది తండోపాయంగా ఉన్నారు.
అరే ఏమి జీవితం నాది, అద్భుతమైనటువంటి జీవితం నాది అని చెప్పి మురిసిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఆహా, ఇంతకంటే భాగ్యమేముంది నాయన అనుకోని. అరే ఇంతలోకే ఏమైంది, టక్కమని మేల్కొన్నాడు. ఎక్కడి నుండి? నిద్రలో నుండి మేల్కొన్నాడు. మేల్కుంటే ఏమైంది? అరే ఈ గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏనుగులు లేవు, లొట్టపిట్టాలు లేవు, శానాలు లేవు, శానాధిపతులు లేవు, అయోని సమమైనటువంటి తొనుగులు ఏదీ లేదు. ఎక్కడి నుండి వచ్చాయి, ఎక్కడికి పోయినాయి, ఎవరు పంపించారు, ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎవరు పంపలేదు, ఎవరు తీసుకుపోలేదు. నీలో నువ్వే కలగాంచావు కాబట్టి మేల్కొన్నావు. మేల్కొన్న తర్వాత ఏమైంది? అరే నేను ఇప్పటి వరకు కాసినటువంటిది అంత కళ, అరే ఇంత సునాయాసమైనటువంటి ఆనందానిక నేను లోబడిపోయి ఎంత విర్రవేగుతూ ఎంత మురిసిపోయాను అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? మేల్కొ వచ్చిన తర్వాత అనుకున్నాడు. అందుకు నాయన అదేమో కళ కాబట్టి నువ్వు ఈ జాగ్రత్తలో, ఈ ఆనందాలు, ఈ వైభోగాలు, ఈ సమస్తము కూడా అలాగే నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు, మురిసిపోతున్నావు. కానీ అందులో మురిసిపోకరా నాయన, గురిచెంతకి చేరు, గురుధర్మాన్ని ఎరుగు, గురుమర్మాన్ని తెలుసుకో. ఇదంతా వట్టి భ్రాంతి అని దీంట్లో తామరాకులాగా అంటకనే ఉండు. సంసారాన్ని విడవకో, సంసారంలోనే ఉండు కానీ అంటించుకోకు. పడవలో ప్రయాణం చెయ్యు కానీ ఆ పడవలో ఉండు, కానీ పడవలోకి నీరు రా. నీకు నీరు వస్తే మునిగిపోతుంది, పోతావు పడవతో పాటు నువ్వు కూడా. అలాగే సంసార జంజాటంలో పడిపోయి నాది 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 అని అనుకోకు. అందుకు మనకు అనుభవానంచం కూడా మాట చెప్తాడు, నాది 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 అనకు చూసినదంతా జీవా, ఏది నీది కానే కాదు ఈ జగమంతా. చూడండి ఎంత చక్కగా చెప్పాడు మహానుభావుడు. నాయన నాది 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 అనుకొని ఆ జంజాటంలో పడిపోకు. ఏది నీది కాదు, అసలు నువ్వే స్థిరం కాదంటే ఇంకా అన్నీ నావని ఎలాగ పాకులాడతావు. కానీ అలాగ లేదని తెలియజేసే నీకు గురువు దొరకాలి అంటే ఏ గురువు దొరుకుతాడు? ఆధ్యాత్మికమైనటువంటి గురువులు చాలామంది ఉన్నారు. రకరకాల భ్రాంతులు పుట్టించి, రకరకాల భ్రమలు పుట్టించి, రకరకాలైనటువంటి యొక్కవి ఎన్నెన్నో కోరికలు నీకు తీరతాయని ఇలాగ భ్రాంతి పుట్టించి భ్రమలో తోసేసినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. కానీ అన్ని భ్రమల నుండి, అన్ని భ్రాంతుల నుండి నిన్ను విముక్తుని చేయగలిగే సత్తా ఉండే గురువు, ఏకైక గురువు అచల గురువు. ఆ అచల గురువు దగ్గరికి వెళ్తే నాయన పరిపూర్ణం ఒకటే, లేనెరికైనది ఒకటి ఉండు. పరిపూర్ణ మెరుకులు ఎరుగును మాను. ఇదిగో పరిపూర్ణము. సృష్టికి పూర్వము, సృష్టికి పరమందు, సృష్టి లేనప్పుడు సృజన లేక అది ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చచ్చిపోదు, ఒకప్పుడు నశించదు, ఒకప్పుడు నాశనం కాదు. అది ఎండకి ఎండదు, వానకి తడవదు, వడగళ్ళతో ఇది కాదు, చలికి వనకదు, పాశముల చేత బంధింపబడదు. కాబట్టి అట్టి మహత్తరమైనటువంటి దైవం రా నాయన, దానికి చావు పుట్టుకులు లేవురా నాయన, అది సనాతనమైనటువంటిది నాయన. అటువంటి బట్టబయలు గుట్ట తెలిపేవాడు ఎవర్రా నాయన అంటే గురువు. ఎవరైనా చెప్పగలరా దీన్ని? సృష్టికి పూర్వము, సృష్టికి పరమందు, సృష్టి లేనప్పుడు సృజన లేక, స్వతసిద్ధమై సర్వకాల సర్వావస్థలు యందు చలనమేమీ లేక ఉన్నటువంటి అటువంటి దైవాన్ని చూపగలిగే మహాత్ముడు గొప్పవాడు అచల గురువు. అటువంటి అచల గురువు సన్నిధిని చేరితే అప్పుడు అంటాడు ఆయన పరిపూర్ణం ఒకటే, లేనెరికనేది ఒకటి ఉండు. అంటే ఒకటి ఉన్నది, లేని ఎరిక అనేది ఒకటి ఉంది. పరిపూర్ణ మెరుకలు ఎరిగి అంటే ఇది పరిపూర్ణం శాశ్వతం ఉంది కాబట్టి ఈ ఎరుక లేనిది కాబట్టి ఎరుగు ఏం చేయమన్నాడు? ఎరికను మాను. ఎప్పుడైతే ఎరిగినటువంటి ఎరుక లేదని నీకు దృఢ నిశ్చయం అయ్యిందా, నీకు ఏ కోశాన్న ఏ సమంత కూడా సంశయం రాదో. ఆ విషయాన్ని నీకు గురుడు మాత్రమే తెలపగలడు. ఈ సృష్టిలో ఎవ్వరూ తెలపలేరు. అంత గొప్ప మహత్తరమైనటువంటి పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణ బోధని తెలియజేస్తుంటే ఆ పరిపూర్ణ బోధ కాదని
ఎరుకకే మరుగుతారు. పరిపూర్ణ బోధను ఎరిగించుచుండినా ఎరుకకే కొందరి మరిగేరి మర్మము ఎరగక తమరెరుగ కనను. అట్లనే బోధ క్రమమెరుగ కనను. ఈ బోధ తాలూకా మర్మము, బోధ తాలూకా క్రమము, బోధలో ఉండే రహస్యము, బోధలో ఉండేటటువంటి యొక్క ఆంతర్యం ఏదైతే ఉందో దానిని గురువు చెప్తాడు. ఆ ఆంతర్యాన్ని తెలుసుకోలేక ఎవరు ఆ కొండోళ్ళలాగా, కోయోళ్ళలాగా, చెంచోళ్ళలాగా ఆ గులి ముందు బాబో ఏంటి మీరు ఆ గులి మీద పూసలకే ఎలాగైతే వారు మరుగుతారో, ఆ రెండిట్లు ఎలాగైతే వారు మిశ్రమం చేసుకొని మెల్లో వేసుకుంటారో, అలాగా దేనిని విడగొట్టాలో, దేనిని చెడగొట్టాలో, దేనిని వదలాలో, దేనిని అంటించుకోవాలో, ఏది అవసరమో ఏది అనవసరమో ఈ విషయాన్ని మనం చాలా గూఢంగా గురుముఖత తెలుసుకోవాలి. ఊరికే రాదు. అందుకే పెద్దల సేవ చేసి సమిష్టిగా మెలిగిన వాడే పుత్రుడు. ఏమన్నాడు? పెద్దల సేవ. పెద్దలంటే ఎవరు? గురువులు. ఇటువంటి పెద్దల సేవ చేసి సమిష్టిగా మెలిగిన వాడే పుత్రుడు. కలిమి బలిమి గలదని బొడాయి చేసిన వాడు శత్రువుతో సమానం అన్నాడు. నాకు ధనం ఉంది, నాకు భూమి ఉంది, మంచి బంగ్లా ఉంది, ఎవడికి కావాలా? నీ బంగ్లాలో ఏమన్నా 100 రోజులు పడుకోబెట్టుకుంటావు ఎవరినైనా? నీ వరకు అవసరం. ప్రతి మానవుడికి భవనం కావాలి, బంగ్లా కావాలి, భూమి కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, అందరికీ కావాలి బ్రతకడానికి. కానీ విర్రవేగడానికి కాదు. అది దేనికి? మన పోషణకు కావాలి. కానీ అది నాకుందని విర్రవేగడానికి కాదు. అలాగ ఉంటే ఆ కలిమి బలిమి గలదని బొడాయి చేస్తే ఏమన్నాడు? అది శత్రువుతో సమానం. అటువంటి వాడికి ధర్మం అవ్వదు. కాబట్టి ఆ క్రూరత్వాన్ని విడిచిపెట్టి గురువు చెంతకు చేరి ఆ గురువు దగ్గర మనం ఏమి తెలుసుకోవాలో అది మనం తెలుసుకుంటే మనకి చాలా రహస్యమైనటువంటి ఆ బట్టబయలు ఏదైతే ఉందో ఆ ఉత్త బట్టబయలు ఉత్తముల కరికయా అని చెప్తాడు. ఆ ఉత్త బట్టబయలు ఉత్తములుగా తెలుసు. ఆ ఉత్తములే అశరీర గురువులు. ఇలాంటి మహానుభావులు ఆ అశరీర గురువుల దగ్గరికి వెళ్తేనే దాన్ని గుట్టి చెప్తారు. దాన్ని గుట్టి చెప్పి దాని రహస్యాన్ని తెలియజేసి అప్పుడు బట్టబయలు అనుసు దీనికి నాయనా మొట్టమొదటి పేరు లేదురా నాయనా, కాబట్టి దీనికి పేరు ఏది పెట్టింది? ఎరికే పుట్టి పేరు పెట్టి దీని పట్టుకలవాడు లేక పారిపోవునురా. చూడండి, పేరు లేని దానికి ఏది పేరు పెట్టింది? ఎరికే పుట్టింది, ఎరికే పెరిగింది, ఎరికే సంకల్పం చేసుకుంది, ఎరికే పేరు పెట్టుకుంది. దేనికి పెట్టుకుంది? అరే నేను లేను అంటే మరి ఉన్న వస్తువు ఏదో కావాలి కదా. కాబట్టి ఉన్న వస్తువు నీకు కావాలంటే నేను లేనని నిర్ధారణ చేసుకోవాలంటే మరి నేను లేనప్పుడు ఉన్నటువంటి వస్తువు బయలు. ఆ బయలంది ఎరికెప్పుడు కూడా పుట్టలేదు. ఇది పుట్టలేదని నిర్ధారణ చేసే సత్తా ఎవరికి ఉంది? శివరామ దీక్షితుల వారికి ఉంది. కానీ ఆయన పుట్టలేదని అన్నాడని చెప్పి మనం పుట్టలేదు అన్నామంటే సరిపోతుందా? సరిపోతావు. ఎప్పుడు ఆయనలాగా విచారణ చెయ్యు, ఆ లోతుగా వెళ్ళిన తర్వాత గురుముఖత విచారణ చేసిన తర్వాత నీకు దృఢమైన తర్వాత అప్పుడు లేదని నిర్ధారణ చేసుకో. అంతేగాని దీక్షితుల వారు లేదన్నాడు కదా, నాకు తెలియకపోయినా అందుకే తెలియకోకుండా లేదన్నావా పాపము, తెలిసిన తర్వాత ఉన్నదన్నావా ఇంకా అంతకంటే క్రూరమైనటువంటి పాపం అన్నాడు శివరామ దీక్షితుల వారు చెప్తాడు. అటువంటి శివరామ దీక్షితుల వారి యొక్క భావమే అందరి భావమై ఉండాలి. శివరామ దీక్షితుల వారి వాక్యమే మన అందరి వాక్యమై ఉండాలి. ఈ సాంప్రదాయములో ఎవరు ఏ మాట చెప్పినా అది భాగవతుల వారిదైనా అయి ఉండాలి, శ్రీధర శివరామ దీక్షితుల వారిదైనా అయి ఉండాలి. మన మాట కాకూడదు, ఆ మాటే నీ మాట అయి ఉండాలి. అప్పుడే ఈ సాంప్రదాయానికి సరిపోయేటటువంటి యొక్క అర్హుడు అవుతావు. లేకపోతే సాంప్రదాయానికి సరిపోయే అర్హత ఎవరికి ఉండదు. అది దీక్షితుల వారి నిర్ణయానికి కట్టుబడి మనందరం కూడా నడాలి. జై బలో సద్గురు స్వాముల వారికి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.